పెట్రోల్ అయిపోయినా. హలో, బండి పెట్రోల్ అయిపోయిందమ్మా. ఒక 1 అవర్ అయితే వచ్చే వరకు. సరేనా? ఛార్జింగ్ లేదు. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ అవుతుంది వచ్చే వరకు. వెయిట్ చేయకపోలేము. సరే అమ్మా, ఓకే. హలో అమ్మ, కేసు బార్డర్ దగ్గర కదా, పోలీస్ ఏం తప్పు చేస్తలేరమ్మా. వీళ్ళని నమ్ముకుంటే అన్నీ వేస్తే అనిపిస్తుంది. ఎవరేం పట్టించుకోలేరు. ఇంటికే వస్తుందమ్మా. ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యేటట్టుంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అన్న ఒకసారి ఫోన్ ఇయ్యారా అన్న? ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. ఒకసారి ఫోన్ చేసుకొని. ఇక్కడ ఉంది మాకు. సరేనా? ఓకే. హలో అమ్మా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందమ్మా. పక్కన ఒక అన్నని అడిగి ఫోన్ చేస్తున్నా. బార్డర్ దగ్గర కదా, పోలీసు ఎవ్వరు ఏం పట్టించుకుంటలేరు. వీళ్ళని నమ్ముకుంటే వేస్ట్ అని. సరే అమ్మా. ఏమైంది? ఎవరు తప్పిపోయారు? మా అన్నయ్య తప్పిపోయింది అన్న. తప్పిపోయి 2 నెలలు అయిపోతుంది అన్న. ఇప్పటికి 2 నెలలు అవుతుందా? మరి వెతకలేదా? పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తున్నామన్నా. మేము కూడా వెతికినాం, కానీ ఇప్పటి వరకు పోలీసులు ఏమన్నా అంటే అది ఫారెస్ట్ ఏరియా, ఆమ్లాపురం దగ్గర తప్పిపోయాడు, మేము ఏం చేయలేము, బార్డర్ అది ఇది అని చెప్తా ఉన్నారు. బార్డర్ అంటే బార్డర్ దగ్గర, కమలాపురం దగ్గర ఫారెస్ట్ ఏరియా. రెండు నెలలు అవుతుందా? 2 నెలలు అవుతుందన్న ఇప్పటికి. నాకు తెలిసిన ఒకరు ఇన్వెస్టిగేషన్ చేసే ఒకరు కమలాపురంలోనే ఉంటారు. FMCG కంప్లైంట్ నడిపిస్తారు ఇప్పుడు, కరుణాకర్ అని. ఆయన దగ్గరికి ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. సరేనా? పోతాను. సరేనా? సరేనండి. రాజు పంపించండి అని చెప్పి అడిగి. సరేనా? సరే. సార్ చెప్పండి, మీకు ఏం కావాలి? సార్ మా అన్నయ్య తప్పిపోయింది సార్. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినా? పోలీస్ స్టేషన్ వెళ్ళాలి కదా. కేసు పెట్టి 2 నెలలు అవుతుంది సార్, కానీ ఇంకా ఏం పట్టించుకుంటలేరు ఎవరు. సరే, దొరకకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తారంట కదా, తెలిసి వచ్చిన సార్. ఇక్కడ అలాంటి ఏం చేయం, వెళ్ళిపోకనండి. సార్ ప్లీజ్ సార్, మీరు చేస్తారని తెలిసి వచ్చిన సార్. చేయండి సార్, ప్లీజ్ సార్. సేమ్ వెళ్ళిపోకుండా వెళ్ళిపో. సార్ రాజు పంపించింది సార్, ప్లీజ్ సార్ చేయండి సార్. ఏంది? నేను రాజు పంపించిండా? అవును సార్, రాజే పంపించింది సార్. ఇక్కడ కూర్చోండి. కిరణ్, ఇక్కడ కూర్చో. పడ్డే తప్పిపోయి 2 నెలలు అవుతుంది. కిరణ్, నోట్ చేసుకోరా. 2 నెలల నుంచి ఏం చేశారు? ఎక్కలేదా? 2 నెలల నుంచి వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టినా ఎలాంటి రెస్పాన్స్ ఇస్తలేదు. అందుకే మీ గురించి తెలుసు మీ దగ్గరకు వచ్చాము సార్. ఎక్కడ తప్పిపోయిండు? ఎక్కడ తప్పిపోయిండు? మా అన్న 2 నెలల క్రితం అర్ధరాత్రి ఫోన్ చేశాడు సార్. ఫోన్ చేసి బండిలో పెట్రోల్ అయిపోయింది, ఫోన్ కూడా ఛార్జింగ్ అయిపోయేటట్టుంది, నేను ఇంటికి వస్తాను కానీ లేట్ అవుతుంది అని చెప్పేసి కట్ చేశాడు సార్ ఫోను. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కనిపించట్లేదు. మరి నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి వెతకలేదా? సార్ నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి వెతికాం సార్, కానీ రోడ్డు పక్కన బైక్ ఒక్కటి పడుంది, దాని చుట్టూ రక్తం మడకలు ఉన్నాయి, ఫోన్ ఏమో మొత్తం పగిలిపోయి ఉంది సార్. సరే, వెతుకుతాం. కిరణ్కి మీ డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి. ఇక్కడ రా బాబు.
ఇక్కడ ఏమైనా కిడ్నాప్ జరిగినాయి అన్న? అన్న అది ఊరు కాదన్న, నాకు పక్కన ఊరు. నెల క్రితం ఇక్కడ కిడ్నాప్ అయింది అన్న, ఒక మిస్ అయ్యారు. ఏమో తెలియదు అన్న, కొంచెం పని ఉంది. సరే సరే అన్న. నమస్కారం సార్. చెప్పండి. సార్ మా వాళ్ళు తప్పారు సార్. పోలీస్ స్టేషన్ అయితే ప్రాసెస్ లేట్ అవుతుంది అని ఇక్కడికి వచ్చాం సార్. మీరు మొన్న అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిరు కదా సార్, అందుకే కొంచెం మీ ద్వారా తొందరగా హెల్ప్ అవుతుంది అని ఇక్కడికి వచ్చినాం. ఇతను ఎందుకు వచ్చాడు? వాళ్ళు కూడా తప్పారు సార్. అవునా సార్? మళ్ళీ మిస్సింగ్ కేసు అని వచ్చా సార్. ఇక్కడ కూర్చోండి. చెప్పండి అసలు ఏం జరిగింది సార్? మీరు మొన్న ఇన్వెస్టిగేషన్ చేసి చూడండి సార్, రోడ్డు దగ్గర. అక్కడ మా వాళ్ళు కూడా అక్కడనే తప్పారు సార్. ఎప్పుడు? మొన్న. అంటే ఒకరేమో 30 రోజుల క్రితం, ఒకరేమో 40 రోజులు అవుతుంది సార్. ఏ టైంలో జరుగుతుంది ఇది? నైట్ టైంలో జరిగింది సార్. నైట్ టైంలో? అవును. కిరణ్ డీటెయిల్ తీసుకో. ఓకే సార్. తీసుకో, ఇచ్చి వెళ్ళండి మీరు డీటెయిల్స్ ఇచ్చి. కిరణ్ సార్. నువ్వు అక్కడ అలర్ట్కి వెళ్ళి పోలీస్ స్టేషన్ డీటెయిల్స్ తీసుకొని రాబో. ఓకే సార్. మధు, ఇటు రోడ్ డిస్టెన్స్ ఎంత ఉంది అన్న? ఇది మొత్తం ఒక 15 కిలోమీటర్స్ రోడ్ అన్న, మొత్తం ఫారెస్ట్ ఏరియా ఇది మొత్తము. ఇక్కడ విలేజెస్ కూడా దగ్గర లేవు, 15 కిలోమీటర్స్ దగ్గర తర్వాత విలేజ్ ఉంటా అన్న. అవునా? అదో ఇక్కడ బండి పడిపోయింది, చుట్టుపక్కల ఎత్తుదాం. ఏదైనా క్లూ దొరుకుతుంది మనకి. ఫోటో తీసుకో, నువ్వు అటెత్తుకో, నేను తెచ్చుతాం. సరేనా? మనకి ఏదైనా క్లూ దొరుకుతుంది. సరే. బాబు లే, బాబు లే, బాబు లే, బాబు బాబు లే, బాబు తప్పకండి, బాబు తప్పకండి. నన్ను ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళండి సార్. వాడు నన్ను చంపేస్తాడు, నన్ను ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్ళండి సార్. తీసుకెళ్దాం పరా. నువ్వు ఎప్పుడైనా చూసినావా? నీకు తెలుసా అతను? సార్, నేను నైట్ ఇంటికి వెళ్తుండగా బైక్ పంక్చర్ అయింది. దాంతో నేను దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను. అంతలో ఒక ఆఘాతకుడు నా వెనుక వచ్చి నన్ను ఒక పెద్ద సుత్తతోటి చంపడానికి ప్రయత్నించారు. దాంతో నేను అతన్ని తోచుకొని అట్లా పరిగెత్తి అక్కడ పడిపోయాను. ఏం భయపడకండి, మీ నెంబర్ మాకు ఇవ్వండి, మేము చూసుకుంటాం ఇవన్నీ. సరేనా? చెప్పు కిరణ్, గారు వెళ్ళినావు కదా, ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా? సార్ ఇది రోడ్డు సార్. ఇక్కడ సైడ్ ఫారెస్టే, ఇక్కడ సైడ్ ఫారెస్టే. ఇక్కడ సైడ్ ఏమో ఒక పోలీస్ స్టేషన్ పడుతుంది బార్డర్, ఇక్కడ సైడ్ ఏమో ఇంకో పోలీస్ స్టేషన్ బార్డర్, ఇక్కడ సైడ్ ఏమో ఇంకో పోలీస్ స్టేషన్ బార్డర్. ఈ కిడ్నాప్లు, మిస్సింగ్లు ఈ సర్కిల్లో ఈ మధ్యలో అవుతున్నాయి సార్. ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ సైడ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తారు, ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ సైడ్, ఇక్కడ ఉన్న ఇక్కడికి వెళ్తారు సార్. అయితే అక్కడ 3 పోలీస్ స్టేషన్ బార్డర్ల మధ్యలో మిస్సింగ్ అవుతుంది కాబట్టి ఎక్కడ వెళ్ళలో తెలియక వీళ్ళు మన దగ్గరకు వస్తున్నారు సార్. ఇక్కడికి వెళ్తే మనకు క్లూ కూడా దొరకవచ్చు సార్. ఇంక ఇవే కాకుండా ఇంకా చాలా జరుగుతున్నాయంట, మనకు వచ్చినవి మాత్రం ఒక 3-4 మాత్రమే. కిరణ్, ఇప్పుడు ఈ 3 కేసులు ఉన్నాయి కదా, మనకేమన్నా కామన్ పాయింట్ ఏమన్నా తెలిసిందా? కామన్ పాయింట్ ఏం లేదు సార్, దొరకలేదు. మధు, ఇదంతా విన్నావు కదా, నీకేమనిపిస్తుంది? అయితే అన్న, ఈరోజు మనం ఇన్వెస్టిగేషన్ చేసిన దాని ప్రకారం, ఇప్పుడు కిరణ్ చెప్పిన దాని ప్రకారం, అది బార్డర్లో ఉంది కాబట్టి ఫారెస్ట్, ఆ రోడ్ మధ్యలో కిడ్నాపర్స్ స్పాట్ చేసుకొని కిడ్నాపులు చేస్తుండు.
కిడ్నాపర్ మాత్రం ఒంటరిగా వచ్చిన వ్యక్తులను మాత్రమే కిడ్నాప్ చేస్తుండు. కాబట్టి ఈరోజు మనం అక్కడికి వెళ్ళి చూస్తే మనకి ఏమైనా క్లూస్ దొరకొచ్చు నైట్లో. సరే, మీరు చెప్పింది నాకు ఏమర్థమైందంటే వాడు ఒంటరిగా వెళ్ళే వాళ్ళని కిడ్నాప్ చేస్తుండు. ఫస్ట్ పాయింట్. వాడు నైట్ టైంలో ఎందుకు చేస్తుండంటే నల్లటి మాస్క్ కట్టుకుంటుండు కాబట్టి వాడు దొరకడానికి నమ్మకంతో అలా చేస్తున్నాడు. రేపు మనం వెళ్ళి కిరణ్ ఒక్కడిని ఒంటరిగా పంపించిన తర్వాత వాడు ఎట్లా కిడ్నాప్ చేస్తాడో మనం చూద్దాం. సరేనా? ఓకే సార్. హలో, ఎవరు? అవును, ఎవరు? అవును. ఎక్కడ? ఓకే అండి, వస్తున్నాం మేము. ఓకే. హలో కిరణ్, ఎక్కడున్నావు? నువ్వు అక్కడ మిస్ అయిన కేస్కర్ దగ్గరికి వెళ్ళు. ఎవరో ఇద్దరు కొత్త వాళ్ళు వచ్చిరంట. ఓకే. కిరణ్, సాయి వెళ్ళిపోయింది సార్. వాళ్ళిద్దరు అయితే లోపలికి వెళ్ళిపోయారు. బైక్ వెళ్ళదు అక్కడికి? వెళ్ళదు సార్, మనం నడుచుకుంటూ వెళ్ళాలి. కిరణ్, ఇక్కడ సైడ్ అండి అసలు. ఇక్కడ సైడే సార్. మనం ముగ్గురం ఒక్కొక్క దిక్కు వెళ్ళి వెతుకుదాం సార్. సరే అన్న, ఇక్కడ రారా, ఇక్కడ రక్తం ఉంది. ఇక్కడ రక్తం ఉంది కాబట్టి అన్న ముందుకెళ్ళి చూస్తే మనకి ఇంకా వాళ్ళు కనబడచ్చు. ముందుకెళ్ళి చూద్దాం పదన్న. ఓకే, పద వెళ్దాం, చూద్దాం. ఖచ్చితంగా దొరుకుతారు మనకు వాళ్ళు. అక్కడ ఉన్నట్టు ఇద్దరు సైలెంట్గా ఉండరు. వాళ్ళకి వినబడుతుంది మళ్ళా. కిరణ్, నువ్వు అట్లకి వెళ్ళిపో అన్న. నువ్వు ఇట్లకి వెళ్ళిపో, మధ్యలోకి వెళ్ళిపోతా. అన్న, ఇక్కడ రానా, ఇక్కడ ఉన్నారు, రానా పట్టుకున్నంత. బుర్రా మీరంతా. మీరు ఇక్కడ ఏం చేస్తుర్రా? మీరు ఇక్కడ ఏం పని రా మీకు? ఇక్కడ ఏం పని రా? చేత రక్తం ఏంది అది? ఇక్కడ ఏం చేస్తుర్రా మీరు? ఇదేం చెప్పరా బాయ్, మీరు కోలంగా వస్తురా, కిడ్నాప్ చేస్తురా? కిడ్నాప్ చేయలేదు సార్. మరి రక్తం ఏందో, రక్తం అదంతా. నేను కిడ్నాప్ చూడలేదు సార్. కిడ్నాప్ గురించి నిన్నెవడు అడిగిండ్రా? నేను చూడలేదు సార్. నిజం చెప్పరా? వద్దు చెప్తా. చెప్పు, నిజం చెప్పు. నైట్ కూడా సింగిల్ అవుపించిన వాళ్ళని కొట్టి తీసుకుపోతారు సార్ బండిలో. ఎక్కడ? తూర్పు సైడ్ సార్. తూర్పు సైడా? ఇప్పుడు చూసావా నువ్వు? ఒకసారి చూసినాను సార్. ఇప్పుడు? అప్పుడు సార్ వాడు ఒక డేంజర్ గాడు సార్. మనుషులను ముక్కలు చంపి తీసుకుపోతాడు సార్. మిమ్మల్ని కూడా ఏదో ఒకటి చేస్తాడు సార్. వానికి మీకు ఏమైనా లింక్ ఉందారా? ఏం లేదు సార్. వాడు ఎంత డేంజర్ నేను చూస్తా.
కిరణ్, ఈరోజు మనం క్రైమ్ లొకేషన్ దగ్గరికి వెళ్దాం. నిన్ను రెక్కి పంపిస్తా, ఓకేనా? ఒంటరిగా నువ్వు బయలుదేరు, నేను కాల్ చేస్తాను నీకు. కాల్ చేసినప్పుడు అక్కడ నువ్వు పరిశీలించు. నీకు ఏమైనా డౌట్ వచ్చినా కానీ, నీకేమైనా ఇబ్బంది అనిపించినా కానీ నాకు సిగ్నల్ ఇవ్వు. వితిన్ సెకండ్లో నేను దగ్గర ఉంటాను. నువ్వేం భయపడకు, ఓకేనా? ఆ రోడ్డు ఆ లైన్ నుంచి వస్తారు. ఆడికెళ్ళి జూమ్ చేసి చెప్పు. హలో కిరణ్, హలో అన్న. అంత ఓకేనా? ఓకే సార్. ఓకే అన్న, ఇప్పటివరకు అయితే. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు చెప్పు, ఏం భయపడకు. సరే సార్. ఓకే. అన్న టైం 12 అవుతుందన్న, పోదాం. ఎవరు వస్తట్లేరు. చూద్దాం, ఇంకా కొద్దిసేపు చూద్దాం. కిరణ్, నువ్వైతే కాల్ కట్ చేయకు. అన్న, ఎవడు వచ్చేటట్లేడుగా అన్న ఇలా. మళ్ళీ రేపు వద్దామా? అరే ఇందిరా, వీడు ఇంకా వస్తలేడు. 1/2 అవర్ అవుతుంది. అవును, అది బండి ఎక్కరా, పోయి చూద్దాం. అరే బండి ఒకటే ఉంది ఇందిరా, వీడిని ఫోన్ కట్ చేయకని చెప్పిన, ఇడు అయినా ఫోన్ కట్ చేసిండు. అవునా, ఎడిపోయిండు అన్న అసలు. రే కిరణ్, కిరణ్. మాది కొంచెం ముందు వేద్దా. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి స్విచ్ ఆఫ్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ప్రయత్నించండి.
హలో రాజు, నాకు నీ దగ్గర నుంచి నాకు ఒక హెల్ప్ కావాలి. నువ్వు పంపించిన మిస్సింగ్ కేసు సేమ్ కిరణ్ గారు కూడా నైట్ పంపించిన. కిరణ్ గారు కూడా మిస్ అయ్యిండు. నువ్వు పెట్టిన డివైస్ లొకేషన్ కావాలి నాకు అర్జెంటుగా. నిన్న నైట్ మిస్ అయ్యిండు. నాకు తొందరగా లొకేషన్ పెట్టు. ఓకే ఓకే. అరే మధు, ఎడున్నావురా? ఈ కిరణ్ గారి లొకేషన్ దొరికింది, తొందరగా వస్తావా? సరే, నేను వెళ్తున్నా మరి. వీడు కరెక్ట్ టైంకి మిస్ అవుతుండ్రా. కిరణ్ కిరణ్ లేరా? కిరణ్ కిరణ్ లేరా? కిరణ్ లేరా? కనీ కనీ అన్నా 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 అన్నా, అరే ఆయన ఎందుకు చంపినవురా? చంపకి ఏం చేయాలరా? వాడు ఇంతమంది చంపుతుంది తెలుసా రా నీకు? వాడు కిరణ్ గారిని చూసి మాట్లాడరా నువ్వు ఫస్ట్. నీకు రాజశేఖర్ అన్న తెలుసారా? ఎందుకు వీడు రాజశేఖర్ అన్న కూడా చంపిండి అయింది? రాజశేఖర్ అన్న ఆయన చంపడం కాదురా, నువ్వు చంపిందే రాజశేఖర్ అన్నను. అసలు రాజశేఖర్ అన్న ఇంతమంది ఎందుకు చంపిండ్రా మరి? రాజశేఖర్ అన్న ఇలా ఎందుకు మారాడో తెలుసా? తనకు జరిగిన అన్యాయం ఏంటో తెలుసా నీకు?